విద్యార్థులకు భరోసా ఇవ్వడానికి ఛాత్రం కి గూంజ్ కార్యక్రమంతో విద్యార్థుల కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. ఆయన పిలుపు మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని, బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని ఆయన విమర్శించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నివేదనకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. పేపర్లు లీక్ అవ్వడం వల్ల ర్యాంక్ సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులు మళ్లీ అదే మానసిక స్థితిలో పరీక్షలు రాసి ర్యాంకులు సాధించడం ఎంతో కష్టమన్నారు. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే స్నేహ అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఉత్తరం రాసి చనిపోవడం ఎంతో బాధాకరమన్నారు. యువత భారతదేశ భవిష్యత్ అని, అలాంటి యువత కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోపాల వల్ల నిర్వీర్యమవుతుందని, ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన యువత తరపున రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రం కి గూంజ్ కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రుల వద్దకు బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ చాలా టఫ్. దానికి దగ్గర పిల్లలు 7-8 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిగ్గుచేటైనటువంటి చర్య ప్రతిసారి నీట్ పేపర్ లీక్ అవ్వడం. అదే పేపర్ లీక్ అయిన వెంటనే సెకండ్ సార్ రాస్తే ప్రతిభావంతులైన పిల్లలు కూడా మంచి ర్యాంక్ పొందనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్ల ఎంత మానసికంగా ఒత్తిడి, చాలా మంది పిల్లలు మరి వాళ్ళు బలహీనతలు ఆత్మ బలిదానం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి కారణం ఎవరు? మోడీ గారు పెద్ద మాటలు మాట్లాడతారు, వచ్చేది న్యాయంగా అనేసి అంటారు, మాట్లాడతారు. సో అందుకని దీంట్లో బాగానే మా పెద్దలు గౌరవనీయులు భావి ప్రధాని అనేటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో నినాదంతో ప్రతి ఒక్క వర్గానికి, కార్మిక కర్షకులు కాకుండా విద్యార్థులు కానీ చిన్న స్థాయి నుంచి ఈ దేశంలో ఏ విధంగా ప్రగతి ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో భాగంగానే మొన్న కోట వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఎంగేజ్ జరిగింది కదా, ఛాత్రం కి గూంజ్ అంటే విద్యార్థుల స్వరం, అంటే వాళ్ళు బాధపడుతున్నటువంటి వాళ్ళ బాధను వినడానికి అక్కడ మొన్న కోటకు వెళ్ళడం జరిగింది రాహుల్ గాంధీ. మరి వాళ్ళు చాలా వాళ్ళకి